ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. వరలక్ష్మి శుక్రవారం సందర్భంగా ఆలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ప్రస్తుతం మనం చైతన్యపురి కరీంనగర్ నడిబొడ్డున ఉన్నటువంటి చైతన్యపురి మహాశక్తి ఆలయంలో ఉన్నాము. ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున మహిళలు, పిల్లలు, పెద్దలు అనేటువంటి తేడా లేకుండా అందరూ కూడా భారీగా తరలి వస్తున్నారు. తమ ఇష్ట దైవాలు అన్నీ కూడా ముగ్గురమ్ములకు మూలమైనటువంటి ఆలయం ఇది. ముందుగా లక్ష్మీ గణపతిని దర్శించుకున్న తర్వాత మహాదుర్గ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అలాగే అమ్మవారు ప్రత్యేక అలంకరణలో లక్ష్మీ అమ్మవారు మనకి దర్శనం ఇస్తున్నారు. లక్ష్మీ అమ్మవారిని దర్శించుకున్న తర్వాత సరస్వతి అమ్మవారు, అనంతరము అనంత నాగేంద్ర స్వామి నవగ్రహాలకి ప్రత్యేక పూజలు చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాము. ఒక ప్రత్యేకంగా పసుపు, కుంకుమలు, బొట్టు పెట్టుకొని సాంప్రదాయబద్ధమైనటువంటి కట్టు తీరుతో వాళ్ళు వచ్చి అంతా మొక్కులు చెల్లించుకుంటున్నారు, ఓడిబియ్యాలు సమర్పించుకుంటున్నారు. ఇదంతా కూడా మనం చూస్తున్నాము. దీనిలో భాగంగా మహాలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక అలంకరణలో పూలు, పండ్లు, పసుపు, కుంకుమ అన్నీ కూడా ఒక్కటేంటి అన్ని రకాల సౌకర్యాలు సముపార్జించడం జరిగింది. అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మలుగా కొలుస్తారు. వరలక్ష్మి శుక్రవారం యొక్క ప్రత్యేకత ఏంటి? మనతో మాట్లాడడానికి స్థానిక ఆచార్యులు ఉన్నారు. చెప్పండి అయ్యా, ఏంటి అసలు ఎందుకు వరలక్ష్మి అమ్మవారికి ప్రత్యేకత ఈరోజు? ఓం శ్రీమాత్రే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. అమ్మవారికి మాసాలలో చాలా ప్రీతిమైనటువంటి మాసం శ్రావణ మాసం. ఈరోజు ఈ మాసంలోనే చాలా విశేషము. ఎందుకంటే అమ్మవారు భృగుతనయి అంటే శుక్రుని యొక్క అంశతో ఉద్భవించింది కాబట్టి శుక్రవారం నాడు అమ్మవారికి చాలా విశేషమైన రోజు. అందులో అమ్మవారు చంద్ర సహోదరి. అమృతమదనం అప్పుడు అమ్మవారు, చంద్రుడు, ఐరావతం ఇవన్నీ కూడా ఆ అమృతమదనంలో ఉద్భవించినవి కాబట్టి చంద్రుడు ఆమెకు సోదరుడు. కాబట్టి ఎప్పుడైతే పౌర్ణమి నాడు, శ్రావణ మాసంలో పౌర్ణమి నాడు చంద్రుడు చాలా బలంగా ఉంటాడో అంతకు ముందు వచ్చే శుక్రవారం నాడు అమ్మవారికి చాలా ఇష్టమైన దివసం. అందుకనే ఈ విషయాన్ని పరమేశ్వరుడే పార్వతీదేవితో ఇలా చెప్పాడు. కలియుగంలో ఎవరైతే ఈ వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారిని దర్శించి పూజించి వరలక్ష్మి వ్రతాన్ని చేస్తారో వారందరికీ సౌభాగ్యము, అష్టైశ్వర్యాలు కలుగుతాయని ఆ పరమేశ్వరుడే చెప్పాడని ఆ వరలక్ష్మి కథలో ఉన్నది. అలా విశేషమైనటువంటి ఈ రోజున మన మహాశక్తి దేవాలయంలో అమ్మవారికి అభిషేక పూజా కార్యక్రమాలు, కుంకుమార్చనకు పూజా కార్యక్రమాలు జరిగాయి. అలాగే తదనంతరం సాయంత్రం వరలక్ష్మి వ్రత పూజ సామూహికంగా జరుగుతుంది. అలాగే ఈ వరలక్ష్మి వ్రత విశేషం ఏమిటంటే అమ్మవారిని అందరూ కూడా తమ ఇంటి ఆడిబిడ్డగా భావించి అమ్మవారికి ఓడి బియ్యం సమర్పించి అమ్మవారి ప్రసాదంగా మళ్ళీ ఆ బియ్యాన్ని ఇంటికి తీసుకువెళ్ళి వారు వృద్ధి కోరుకునే వాటిలో బియ్యంలో పిల్లలపై అలా అమ్మవారి అక్షతలుగా వేసి ఆ వృద్ధిని కోరుకుంటారు. అమ్మవారిని ఇవాళ ఎవరైతే దర్శిస్తారో వారింట్లో వరాలు, అష్టైశ్వర్యాలు వరం రూపంలో ప్రసాదించడం జరుగుతుంది అని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే మన కరీంనగర్ పట్టణం నుండే కాక ఇటు చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా భక్తులందరూ తండోపతండాలుగా వచ్చి మన మహాశక్తి దేవాలయాన్ని దర్శించుకొని ఆ అమ్మవారి కృపకు పాత్రులవుతున్నారు. మహాలక్ష్మి అమ్మవారిని సుందరంగా అలంకరించడం జరిగింది. ముందుగా శ్రీచక్ర యంత్రం ఉంది, అందమైనటువంటి నగ మెడలో అలంకరించడం జరిగింది. పసుపుతో ఎర్రని వస్త్రాలను ధరింపజేశారు, గజమాలలు ధరింపజేశారు, పుష్పాలంకరణ చేశారు. ఇదంతా కూడా ఉత్సవ విగ్రహాన్ని సైతం అందంగా తీర్చిదిద్దడం జరిగింది. అష్టలక్ష్మికి ప్రతిరూపంగా వరలక్ష్మి అమ్మవారిని మనం కొలుస్తుంటాము. వరలక్ష్మి అమ్మవారిని ఎవరైతే పూజిస్తారో కొలుస్తారో వాళ్ళందరికీ సర్వ సౌభాగ్యాలు, కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయని చెప్పి స్థానిక ఆచార్యులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం చూస్తున్నాం ఇక్కడ దీనికి సంబంధించి స్థానిక నేత ఉన్నారు, రమణారెడ్డి గారు. చెప్పండి, మహాశక్తి ఆలయానికి సంబంధించినటువంటి ప్రత్యేక పూజలు, వ్రతాలు అన్నీ కూడా గొప్పగా జరుగుతున్నాయి. మనం చూస్తున్నాం చాలామంది పెద్ద ఎత్తున భక్తులు ఉదయం నుంచి కూడా తరలి వచ్చి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఇట్లాంటి పరిస్థితి ఎప్పుడు ఉంటుందా ఏంటి? దీనికి శ్రీమాత్రే నమః. ముగ్గురు అమ్మవార్లు వెలిసిన ఆలయంలో మన కరీంనగర్ పట్టణంలో బ్రహ్మాండంగా శక్తిపీఠాలు, మహాశక్తి, మహాలక్ష్మి, మహాసరస్వతి టెంపుల్ ఒక దగ్గర ఉండడం వలన చుట్టుపక్కల విలేజ్లతో పాటు చుట్టుపక్కల జిల్లాల వాళ్ళు కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయినారు.
చాలామంది ఎంత అద్భుతం అంటే ఇది మేము ఎప్పుడు కని విని దాదాపు 3 గంటల నుంచి చూస్తున్నాం. ఈ గంటకు ఇంత వేలాది మంది తరలి వస్తున్నారు. కొత్త వాళ్ళు ఇప్పుడు మేము రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. 15 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయినప్పుడు వందల మందితో, ఇప్పుడు వేల మందితో, లక్షల మందికి వస్తుందేమో అనిపిస్తుంది. అద్భుతంగా ఉంది, మాకు చాలా ఆనందంగా ఉన్నది. ఇప్పుడు స్వామివారు వాళ్ళు ప్రధాన అర్చకులు చెప్పినట్టుగా చాలా శ్రేష్టమైన శుక్రవారం ఇది అని చెప్తున్నారు. దానికోసం అందరు భక్తులు తెలుసుకొని చాలా బ్రహ్మాండంగా నడుస్తున్నది. ఇప్పుడు సాయంత్రం మళ్ళా సామూహిక వ్రతాలు కుంకుమార్చనలు నడుస్తూ ఉంటాయి. అప్పటికి ఇంకెట్టుంటుందో కానీ చాలా అద్భుతంగా ఉందండి. చాలా ధన్యవాదాలు. మొత్తం మీద ముగ్గురమ్మలకి నిలయంగా ఉన్నటువంటి మహాశక్తి ఆలయంలో ఓడిబియ్యం కూడా సమర్పిస్తున్నటువంటి పరిస్థితి. అమ్మ మీరు చూడండి, వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారా? ఎప్పుడు కూడా ఈ టెంపుల్కి వస్తుంటారా? వస్తుంటాము. ఎట్లా అనిపిస్తున్నది? చాలా బాగా అనిపిస్తుంది. అమ్మవారికి ఓడిబియ్యం సమర్పిస్తున్నాం. అమ్మ మీరు చెప్పండి, ఎప్పుడు వస్తుంటారా? ఎప్పుడు వస్తుంటాం. ఎట్లా అనిపిస్తుంది అమ్మ? చాలా బాగా అనిపిస్తుందండి. ఎప్పుడు వస్తాం ఈ టెంపుల్కి? ఎప్పుడు వస్తుంటారు, అమ్మవారిని దర్శించుకుంటారు, ప్రత్యేక పూజలు అన్ని ఓడిబియ్యం సమర్పించుకున్నారు. సమర్పించినామండి. అక్కడ దానిలో కొన్ని శనగలు ఉన్నాయి, శనగలు, పసుపు, కుంకుమ, వక్కపొట్లం, కొబ్బరికాయ అన్ని సమర్పించినాం దేవునికి. వాయనం అందరికి ఇచ్చినాం. మేము 11 మందికి వాయనం ఇచ్చేసి దేవునికి కూడా ఓడిబియ్యం సమర్పించినాం. అంటే ఎట్లా అనిపిస్తుంది మహాశక్తి ఆలయంలో మీరు దర్శించుకున్నప్పుడు? మేము ఎవ్రీ టైం ఇక్కడికే వస్తాం. చాలా మంచిగా అనిపిస్తుంది మహాశక్తి ఆలయంలో. మొత్తం మీద మహాశక్తి ఆలయంలో చాలా ప్రశాంతంగా ఉంది. ఎప్పుడు వస్తుంటామని చెప్తున్నటువంటి పరిస్థితి. ఇదంతా కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. కెక్కిరిసిపోయింది ఆలయం అంతా కూడా. ఓడిబియ్యం సమర్పిస్తున్నారు. అమ్మవారికి చీర సారే సమర్పించి తమ ఇంటి ఆడబిడ్డగా కొలుచుకోవడం ఆనవాయితీగా హిందూ సంప్రదాయంలో తరతరాలుగా వస్తున్నటువంటి పరిస్థితి గమనిస్తున్నాం. ఇదంతా కూడా ఒక పండగ. వరలక్ష్మి వ్రతం అంటేనే శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చేటువంటి శుక్రవారం అత్యంత సమర్థవంతమైంది. వరలక్ష్మి శుక్రవారంగా కొలుస్తాము. అన్ని వరాలు ఇచ్చేటువంటి లక్ష్మీ అమ్మవారికి సంబంధించిన ప్రతిరూపమే వరలక్ష్మి అమ్మవారు. సకల సౌభాగ్యాలు సిద్ధిస్తుంది అని ప్రగాఢంగా విశ్వసిస్తారు. ప్రత్యేక పూజలు వ్రతాలు ఆచరిస్తున్నటువంటి పరిస్థితి గమనించవచ్చు. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ మహాశక్తి ఆలయం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.